తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? రెండు ప్రేమలు మనం చూసాం కదా. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? పిల్లలు అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? అమ్మ కావాలా, నాన్న కావాలా? సరే, ఇప్పుడు తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అంటే న్యాచురల్గా అందరూ చెప్పేది తల్లి ప్రేమ గొప్పది అని. ఒకవేళ రెండు ఒకటే అని మాట్లాడినా తల్లి ప్రేమకి ఒక ప్రత్యేకత ఇస్తూ ఉంటాం. ఎవరి నోటిలో నుండి వచ్చినా తల్లి ప్రేమ గొప్పది అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎందుకు తండ్రి ప్రేమని మనం గుర్తుపట్టలేకపోతున్నాము? మరి తండ్రిలో ప్రేమ లేదా అంటే తండ్రిలో ప్రేమ ఉంది, తల్లిలో ప్రేమ ఉంది. ఏ ప్రేమ గొప్పది అంటే ఏ ప్రేమ అయితే మనకు అర్థమైందో ఆ ప్రేమ గొప్పగా ఉంటుంది. అర్థం కానిది అది పెద్ద గొప్పగా కనిపించదు. తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే సైలెంట్ లవ్. ఎలా తండ్రి ప్రేమ? సైలెంట్గా, అది ప్రతి పరిస్థితిలో కూడా ఎక్స్పోజ్ అవ్వరువాడు. బాధ అయినా అంతే, ప్రేమ అయినా అంతే, అన్నీ కూడా ఒక రిజర్వ్లో ఉంటూ ఉంటాయి. తండ్రి యొక్క ప్రేమ సైలెంట్ లవ్, తల్లి యొక్క ప్రేమ ఓపెన్ లవ్. తల్లి ప్రేమ ఏంటంటే ఓపెన్ లవ్. బిడ్డ కాగానే మీద పడుతుంది, ముద్దు పెట్టుకుంటుంది, అన్నీ తల్లి చేసేస్తుంది. తండ్రి తన ప్రేమని అంత లోపల నుండి బయటికి తండ్రి తీసుకురాడు. కనుక ఈ సైలెంట్ లవ్ ఏం చేస్తుంది అంటే పిల్లలకి తండ్రి నన్ను పెద్దగా ప్రేమించట్లేదు, తల్లే నన్ను ప్రేమిస్తుంది అనేది వాళ్ళలో ఉన్న ఒక ఆలోచన. ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంలో నిలబడిన తండ్రులు అలానే పిల్లలు కూడా జాగ్రత్తగా మాటని ఎరగాలి. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఈరోజు పిల్లలు తండ్రుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, నా కొరకు నువ్వేం చేశావు అని. అమ్మ నాకు అన్నీ ఇస్తుంది, అమ్మ నాకు అన్నీ పెడుతుంది, అమ్మ నన్ను అన్నీ చూస్తుంది, నా ఆలన పాలన అంతా కూడా నా అమ్మ చూస్తుంది, నువ్వు నాకేం చేశావు అనేది ఈరోజు పిల్లల యొక్క ప్రశ్న. కొంతమంది కాదు, ఎక్కువ మంది పిల్లల్లో ఉన్న ప్రశ్న ఇది. నువ్వు నాకేం చేశావు, ఏం సంపాదించావు, నువ్వు నాకేమి ఇచ్చావు. ఇది ఒక విధంగా చూస్తే తండ్రికి పిల్లలు చాలా దూరం అయిపోతున్న పరిస్థితి. ఈ ఫాదర్స్ డే సందర్భంలో తండ్రి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావాలి. దీనిలో ఒక విషయాన్ని మీకు చెప్తాను. నా జీవితంలో నేను చూసిన ఒక చిన్న సంఘటన మీ ముందు ప్రజెంట్ చేస్తాను. నేను 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ విజయవాడ కాలేజీలో చదవటానికి ఇంటర్మీడియట్కి వచ్చాను. అప్పుడు హాస్టల్ జాయిన్ చేశాను. హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు కొన్ని ఫ్యామిలీస్, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ పరిచయం అవుతూ వచ్చారు. అలానే మా రూమ్మేట్ ఫ్రెండ్ ఉన్నాడు, వారిద్దరు వాళ్ళ చెల్లి ఫస్ట్ ఇయర్ అయితే ఈయన సెకండ్ ఇయరు. ఆ టైంలో చదువుతున్నప్పుడు వాళ్ళ తల్లి ఎక్కువగా హాస్టల్కి వచ్చేది, వచ్చి పిల్లలకు కావాల్సినవన్నీ సిద్ధపరచుకొచ్చేది. 2 క్యానులు పట్టుకొని పాపం ఎక్కడో దిగి అది మోసుకుంటూ తీసుకుని వచ్చేది. ఇది అందరూ చూస్తున్నప్పుడు చాలామంది అనుకునేవాళ్ళు, అసలు ఈ తల్లి ప్రేమ చాలా గొప్పది, మన తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి ఏమీ చేయరు అని వాళ్ళ తల్లిదండ్రులు నిందించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల్ని
చులకనగా మాట్లాడుతూ వచ్చిన ఆ తల్లిని అప్రిషియేట్ చేయటం మొదలుపెట్టారు. ఇదే చూస్తున్న వాళ్ళ పిల్లలు కూడా నా తల్లే గొప్పది, నా తల్లే గొప్పది అనుకుంటూ ఉన్నారు. ఆవిడ జరిగిన 2 సంవత్సరాలు కాలంలో కూడా ఆ తల్లి వస్తూ ఉండేది, కానీ ఏ రోజు కూడా తండ్రి కనిపించలేదు. అయితే వీరిలో ముద్ర ఏంటి అంటే, నా తల్లి మాకింత చక్కగా అన్నీ చేసింది అని తల్లి మీద బాగా ఎఫెక్షన్ కలిగిన వారు. మేము కూడా తల్లిని ప్రేమించేవారు. మాకు తెచ్చుకుని అన్నీ కూడా మాకు కూడా ఇచ్చేవాళ్ళు కనుక మేము కూడా ఎక్కువగానే ప్రేమించేవాళ్ళు. రా బాబు ఇంటికి వచ్చాడు, మా ఇంటికి రండి అని మా అందరినీ ఆహ్వానించేది, అన్నీ చెప్పేది. కనుక మా తల్లిదండ్రుల కన్నా కూడా ఆ తల్లి అంటే, ఎందుకు అంటే ఆ తల్లి ప్రేమని వ్యక్తపరుచుకుంటూ వచ్చింది. కానీ ఆ తండ్రి ఆ పిల్లల జ్ఞాపకాల్లో కానీ మా జ్ఞాపకాల్లో కానీ ఆ తండ్రి పాత్ర లేదు. అయితే వీరు ఎదిగారు, పెద్దవారయ్యారు. అయిన తర్వాత వారు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. నేను ఒక మార్గంలో వెళ్ళాను, వారు మరొక మార్గంలోకి వెళ్ళి మంచిగా స్థిరపడ్డారు. కొంతవరకు ఇంటర్మీడియట్ పూర్తయింది. తర్వాత ఫర్దర్ స్టడీస్కి అని నేను బెంగళూరు వెళ్ళి MBBS జాయిన్ అయ్యాను, డాక్టర్ చదవాలి అని. నేను వెళ్ళి బెంగళూరులో జాయిన్ అయ్యాను. తర్వాత మా ఫ్రెండ్స్ తలో ఒక ప్రదేశానికి వెళ్ళారు, ఒక్కొక్కటి ఒక్కొక్క కోర్సు ఎన్నుకున్నారు. నేనైతే ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాను, డిటెండ్ అయ్యాను, కాలేజీ బయటకు వచ్చేసాను. వీరు చదువుకున్నారు, వీరు మంచి జాబ్లో వారు స్థిరపడ్డారు. తర్వాత వారి దగ్గర నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే, ఆ కుటుంబ పరిస్థితి, వీళ్ళు మంచిగా వెళ్ళారు, మంచి శాలరీ వస్తుంది. మొదటి శాలరీ తీసుకొని మరొక రోజు దూర ప్రదేశ్లో జాబ్ చేస్తూ తన తల్లిదండ్రులకి రావటానికి సిద్ధపడ్డారు. అయితే సిద్ధపడినప్పుడు మరి ఆ కుమార్తె చక్కగా ఫోన్ చేసింది, నేను ఇలా వస్తున్నాను పలాండే అని, మీరు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోమని చెప్తే, తల్లి తన తండ్రిని వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకురమ్మన్నప్పుడు తండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. మంచి జాబ్ చేసుకుంటూ మంచి స్థితిలో ఉన్న పిల్లలు తండ్రి గురించి ఎదురు చూశారు. తండ్రి ఆ ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళాలో పెద్ద చదువుకోలేదు కనుక ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు, ఎక్కడో వెయిట్ చేశారు. తీరా వాళ్ళు వచ్చారు. తండ్రి ఒక సైకిల్ మీద ఒక రోబు తాడు పెట్టుకొని ఆ లగేజీ అంతా దాని మీద ప్యాక్ చేసుకుంటానికి వచ్చాడు తండ్రి. ఆ చూసిన పిల్లలు అమ్మేది అని అడిగారు, కానీ వచ్చినప్పుడు తండ్రిని హగ్ చేసుకోవటం కానీ, తండ్రిని ప్రేమించుకోవటం కానీ, తండ్రిని పలకరించడం కానీ చేయలేదు. ఎందుకు రాలేదు, అమ్మ ఎందుకు రాలేదని అలుగుతూ, అమ్మ ఎందుకు రాలేదు అంటూ, మేము ఈ సైకిల్ ఎక్కం అని చెప్పి వారేదో ఆటోనో క్యాబో బుక్ చేసుకొని వారి గృహానికి వెళ్ళారు. సైకిల్ తొక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తల్లి యొక్క ముద్దులు, వారి ప్రేమ చూస్తే మనం ఎంత అంత కాదు, చాలా ఎక్కువగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అంతా జరుగుతున్నప్పుడు ఆ యొక్క కుమార్తె చాలా గిఫ్ట్లు తీసుకొని వచ్చింది. ఫస్ట్ శాలరీ కదా, ఫస్ట్ శాలరీలో తల్లికి ఇది ఇవ్వాలి, ఇంట్లోకి ఇది తీసుకురావాలి, అన్నకి ఇది తీసుకురావాలి, చెల్లికి ఇది తీసుకురావాలి అని అన్నీ కూడా ఒక పెద్ద ప్యాకేజ్ తీసుకుంది. ఆ తీసుకొచ్చి ఓపెన్ చేసింది. అమ్మ నీకు ఇదిగో ఇది నా ఫ్రెండ్కి, ఇది నా అన్నకి, అలా అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండగా వాళ్ళ నాన్న ఆ రూమ్లో నుంచి వచ్చి, అమ్మా నాకేం తీసుకొచ్చావు అని అడిగాడు. మీరు గ్రహించండి, ఆ విషయం వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఆ సన్నివేశాలన్నీ కూడా మనకి చాలా బాధ కలిగిస్తాయి. అడిగినప్పుడు ఆ కుమార్తె ఉంటుంది, నువ్వు నాకేం చేసావు, నీకేం తీసుకురావాలి అని అడిగింది. నువ్వు నాకేం చేసావు? ఏ రోజైనా నా దగ్గరికి వచ్చి నా అవసరతలు ఏమిటో అడిగావా? ఏ రోజైనా నా గురించి నువ్వు బాధ్యత తీసుకున్నావా? ఆ కుమార్తె తండ్రిని ప్రశ్నిస్తుంది, నీకేం తీసుకురాలేదు, నువ్వు నా కొరకు ఏం చేశావు అని నిలదీసి ప్రశ్నించింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనకు అనిపిస్తుంది, నిజమే కదా, తల్లి అంత ప్రయాసపడింది కదా,
తల్లి హాస్టల్కి వెళ్ళి పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి అవసరతలు అక్కర్లన్నీ కూడా బట్టలు వస్తువులు వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా తీరుస్తుంది తల్లి. కానీ ఆ పరిస్థితుల్లో వీళ్ళు అడుగుతున్న ప్రశ్న, నువ్వేం చేశావు అని తండ్రిని. ఒక విధంగా మనం ఆలోచన చేయగలిగితే ఆ తల్లి చెప్పింది, అలా అనకూడదు, మీ నానే సమస్తాన్ని జరిగించాడు అని చాలా వివరణ ఇచ్చుకున్నా కూడా వాళ్ళ మనసు తండ్రి వైపు వెళ్ళలేదు. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ఒక బ్యాక్ బోన్గా ఉంటాడు, ఒక వెన్నుపోసుగా ఉంటాడు కుటుంబానికి తండ్రి. ఈ వెన్నుపోస లేకపోతే మనిషి ఎలా కొలాప్స్ అయిపోతాడో అలానే కుటుంబంలో తండ్రి పాత్ర లేకపోతే కూడా కుటుంబం అలానే కొలాప్స్ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది, విలువ లేనిదిగా అయిపోతూ ఉంది. కానీ ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో పిల్లలకి తెలియలేదు. తల్లి ముద్ద పెడుతుంది, తల్లి బట్టలు ఇస్తుంది, తల్లి అన్నీ కొని పెడుతుంది, దీనికి డబ్బు ఇస్తుంది తండ్రి అనే విషయం పిల్లలకి తెలియదు. దాని వెనక తండ్రి రాత్రింబగలు ప్రయాసపడుతున్నాడు అనేది ఈరోజు పిల్లలకి తెలియదు. చెమట వచ్చి తిని తినక అన్నీ చేసుకొని తల్లికిచ్చి ఈరోజు ఎయిర్పోర్ట్కి రాలేదు అన్న పరిస్థితుల్లో తండ్రి అన్నీ సిద్ధపరచమని చెప్పి, పిల్లలు వస్తున్నారు వారికి మంచి ఆహారం అన్నీ సిద్ధపరచమని చెప్పి తన కష్టార్జితాన్ని ఇచ్చి వెళ్ళి పిల్లల్ని రిసీవ్ చేసుకుంటానికి వెళితే వారు అంగీకరించలేదు. దాని వెనక తండ్రి యొక్క హస్తం ప్రతి కుటుంబంలో ఎంత విలువైనది హస్తమో ఈరోజు ప్రతి బిడ్డ గ్రహించాలి. మనం కూడా ఒక తండ్రి ద్వారా ఎత్తుకున్నారు కదా, మనం కూడా తండ్రి ఎత్తుకొని ఒక తల్లి ఎత్తుకొని ఆ ప్రేమను పొందుకుని వారమే. కానీ తండ్రి ప్రేమ సైలెంట్ లవ్, ఆ ప్రేమ కనిపించదు, తల్లిలాగా వ్యక్తపరచలేడు తండ్రి. తల్లి చేసిన విధంగా తండ్రి తన యొక్క ప్రేమను వ్యక్తపరచలేడు. కానీ ఆ తండ్రి ఏడుస్తూ బాధపడుతున్నా కూడా పిల్లలు గ్రహించలేదు. ఇదిగో దీనికి కారణం తండ్రే, ఇదిగో నాకు ఆవిడ కొంచెం కాలు పోలియోలాగా కొంచెం వీక్గా ఉంటుంది, నేనే పనికి వెళ్ళలేదు, అన్నిట్లో ఇదిగో మీ తండ్రి యొక్క కష్టమే ఇది, మీ తండ్రి శ్రమ పడ్డవే, నీకు బట్టలు ఇచ్చినా ఏదైనా తినిపించినా ఏది చూసినా అదే అని చెప్పినా కూడా వారి మనసు అంత ఈజీగా తిరగలేదు. ఈరోజు గమనించండి, తల్లి ప్రేమ అది మనకు కనిపిస్తుంది కానీ తండ్రి ప్రేమ కనిపించదు. తండ్రి కష్టమైన కష్టాన్ని కనిపించనివ్వడు, సంతోషాన్ని కనపరచనివ్వడు, అన్నీ కూడా తనలో పెట్టుకొని తను భరించుకుని వెళ్ళేవాడే తండ్రి. అందుకే మనందరి జీవితాల్లో కూడా తండ్రి విలువ ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి. ఈరోజు తల్లి ప్రేమ గొప్పదే, కానీ తండ్రి ప్రేమ కూడా గొప్పదే. కానీ మనకు ఆ ప్రేమ మనకు కనిపించదు. కానీ తన అనుకున్న త్యాగము, తనకున్న ప్రయాస, తన పడుతున్న కష్టం అన్నీ చివరికి ఆ గృహంలో అన్ని వసతులు ఇచ్చినా కూడా పిల్లలు తండ్రిని తండ్రిగా వారు గుర్తించలేదు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా తండ్రి పాత్ర ఏంటో మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, చూడండి ఒక్కసారి. సామెతల పుస్తకము 17వ అధ్యాయము 6వ వాక్య భాగం. జాగ్రత్తగా నిలబడిన తండ్రులు పిల్లలు జాగ్రత్తగా మాటలు ఆలకించాలి. కూడి వచ్చిన తల్లులు తండ్రులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా మాటలు మనం గ్రహించాలి. సామెతల పుస్తకము 17వ అధ్యాయము 6వ వాక్య భాగములో కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. తండ్రులు కుమారులకి కుమార్తెలకి ఎవరు అలంకారము అంటే తండ్రే అలంకారము అని రాయబడి ఉంది. తండ్రి యొక్క పాత్ర ఎంత గొప్పది అంటే బైబిల్ గ్రంథం ఇచ్చే సాక్ష్యం ఏమిటి అంటే తండ్రి కుమారుడికి కుమార్తెకి అలంకారము అంటే చక్కగా ఈరోజు చూడండి, మనం చక్కగా కొన్ని ఐటమ్స్తో అలంకరించుకుంటూ ఉంటాం. అలానే
ఒక అలంకారం అంటే ఒక చదువైనా ఒక జ్ఞానమైన అన్ని పరిస్థితులు ఒక మంచి ఒక అలంకరణ మనకి కావాలి అన్నప్పుడు తండ్రి యొక్క పాత్ర ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చాలా గొప్పదండి. ఒక మంచి స్థితికి తండ్రి తీసుకొని వస్తాడు. అందుకు అక్కడ రాయబడి ఉన్న మాట, తండ్రులే కుమారులకి అలంకారము. తండ్రులే అని రాయబడి ఉంది. తండ్రులే కుమారులకి అలంకారము. మంచిగా మనం ఉండాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది, తండ్రులు నీకు అలంకారంగా ఉంటారు. ఈరోజు తండ్రులు బిడ్డలు, ఇక్కడ కూడా బిడ్డలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. తండ్రులు ఖచ్చితంగా పిల్లలకి ఒక అలంకారం. తండ్రి ద్వారా మాత్రమే మనకి మంచి పొజిషన్ వస్తుంది, మంచి స్థితి వస్తుంది. మనలో ఒక తండ్రి కన్నాడు, ఒక తండ్రి పెంచాడు, పెద్ద చేశాడు. ఈరోజు మంచి ప్రయోజకుడిగా చేసి ఈ స్థితి ఇచ్చిన వెనక ఒక తండ్రి హస్తం ఉంది. పెంచి తల్లి ప్రేమిస్తుంది. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి తండ్రి ఆ బిడ్డకి కావాల్సిన దాని కొరకు శ్రమ పడ్డాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే తండ్రి చెమటోర్చి కష్టపడి బిడ్డను పెంచడం ప్రారంభించాడు. ఆ రోజు 9 నెలలు తల్లి మోసింది, ప్రయాసతో కన్నది. కానీ తండ్రి జీవితకాలం అంతా మోసేది తండ్రి. తల్లి 9 నెలలు మోసింది, కంది, ప్రయాసపడింది. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రయాసపడి కష్టపడి ఈరోజు వాళ్ళు పోషించిన తండ్రి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే, తండ్రులే కుమారులకైనా కుమార్తెలకైనా అలంకారము. అది ఉంటేనే విలువ మనకి, అది ఉంటేనే మనకి విలువ, గొప్ప అలంకారం. మనం తండ్రుల ద్వారా మంచి అలంకారం అయితే ఆ మొదటి మాట ఏమంటున్నాడు, కుమారులు వృద్ధులకు కిరీటము. మనమంట చివరికి మన తండ్రులకి ఒక కిరీటముగా ఉంటామంట. మనం ఎప్పుడైతే అలంకరించబడతామో, మన మంచి పొజిషన్కి వస్తామో, మన తండ్రికి కిరీటం అంటే తండ్రికి పేరు తెచ్చేవారిగా ఉండేది కుమారుడే అని చెప్తున్నాడు. కుమారుడికి అలంకారం కలగజేసేది తండ్రి అయితే తండ్రిని కిరీటంగా ఉండేది కుమారుడు. ఈ రెండు గమనించండి. మంచి కుమారుడిగా ఉంటేనే మంచి తండ్రి పాత్రని మనం పోషించగలం. మంచి కుమారుడిగా లేకపోతే మంచి తండ్రి పాత్ర మనం పోషించలేం, మంచి తండ్రిగా ఉండలేం. ఒక మంచి తండ్రిగా ఉండాలి అంటే ముందు మంచి కుమారుడిగా ఉండాలి. మంచి కుమారుడిగా ఉంటేనే రేపు మంచి తండ్రి అవుతాడు. మంచి కుమారుడు కాకపోతే మంచి తండ్రి అవ్వలేడు. అందుకు అక్కడ వాక్యం చెబుతుంది, తండ్రులే కుమారులకి అలంకారము. ఈ కుమారులు వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రులకి తల్లులకి కిరీటము. సంగమా, ఇది దేవుడు మన జీవితాల్లో ఉంచింది. తండ్రి అయిన దేవుడు ఈరోజు ఎవరు? అసలు తండ్రి అనే దాన్ని మనం ఆలోచన చేస్తే లోకాసు వార్తలో ఒక మాట చెప్తాడు. అసలు మనకి తండ్రి ఎవరు? తండ్రి నుంచి తండ్రిని, తండ్రి నుంచి తండ్రిని, తండ్రి నుంచి తండ్రిని ఒకవేళ బ్యాక్కి వెళ్ళిపోతే మన తండ్రి ఎవరు? ఆ తండ్రి కంట మనం కిరీటముగా ఉండాలి. గమనించండి, అక్కడేముంది? కుమారులు వృద్ధులకు కిరీటము. అంటే మనం తరాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతే మనం ఎవరికి కిరీటంగా ఉండాలో అర్థమవుతుంది. అక్కడ లోకాసు వార్తలో ఒక చక్కని మాట ఉంది. ఎన్నో వచనం అది? 3వ అధ్యాయము 38వ వాక్య భాగం. కేయినాను ఎనోషుకు. మా కాళ్ళు ఎప్పుడు పడితే కూర్చోండి రే పిల్లలు, కూర్చోండి. మిగిలిన పెద్దలు కూడా కాళ్ళు ఎప్పుడు పోతే కూర్చోండి. కాళ్ళు ఎప్పుడు ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, చదువుదాం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు
ఆదాము దేవునికి కుమారుడు. తండ్రి ఎక్కడికి తేలాడు? ఇప్పుడు తండ్రి ఎవరు? దేవుడు తండ్రి అని రాయబడి ఉంది. ఆదాము యుద్ధకి వెళ్ళి ఆదాము ఎవరికి కుమారుడు అంటే దేవునికి కుమారుడు. అంటే తండ్రి ఆయన, దేవుడు ఆయనే, తండ్రి ఆయనే. ఇప్పుడు మనమంట కిరీటంగా ఉండాలి ఆయనకి, మన తండ్రికి మన కిరీటంగా ఉండాలి. ఇక్కడ భూ సంబంధంగా ఉన్న తండ్రికి మన కిరీటంగా ఉండి అతని మంచి పేరు తీసుకురావాలి. మనని కన్న ఆత్మీయ తండ్రి అయిన మన పరలోకపు తండ్రికి మనం కిరీటముగా ఉండి ఆయన నామాన్ని ఘనత తీసుకురావాలి. ఆయనేమన్నా మనకి తండ్రి ద్వారా మంచి అలంకరణ ఇస్తుంది ఆయనే. ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి మనందరికీ మంచి అలంకరణ, మంచి విలువైన జీవితాన్ని ఇచ్చాడు. విలువైన జీవితాన్ని పొందుకుని మనమంట ఆయనకి కిరీటంగా ఉండాలి. ఆయన కిరీటంగా, దేవుడి కిరీటంగా, తండ్రికి కిరీటంగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? తండ్రి అడుగుతాడు, నేను తండ్రిని అయితే. ఈరోజు ఈ తండ్రి కూడా పిల్లల్ని అడుగుతారు, నేను నీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నువ్వేం ఘనత ఇచ్చావు నాకు? నీ వల్ల నాకేం ఘనత వచ్చింది? ఈరోజు దేవుడు అదే ప్రశ్న అడిగాడు. నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన పరమ తండ్రి, ఆయనకి ఘనత వచ్చే విధంగా మన ఆత్మీయతలో మనం చక్కగా వెదగాలి, మంచిగా అలంకరించబడాలి. అందుకే ఈరోజు ఈ తండ్రులుగా ఈ ఫాదర్స్ డే సందర్భంలో కూడా ఈ తండ్రులు పిల్లలకి అలంకరణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి సొసైటీలో విలువ కలగజేసేది తండ్రే. తర్వాత మనం ఆ తండ్రికి మనం కిరీటంగా ఉండాలి. ఓ చిన్న విషయం చెప్తాను మీకు. మనకి అబ్రహాం లింకన్ గురించి తెలుసు. ఎవరు? అబ్రహాం లింకన్. ఇతను అమెరికా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఒక దినాన ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ధనవంతులు, ఆ మీటింగ్లో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అబ్రహాం లింకన్ ఇలానే స్టేజ్ మీద నిలబడి వాళ్ళందరితో మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. ముందు కూర్చున్న వారు మామూలు వారు అంటే కాదు, చాలా ధనవంతులు, చాలా గొప్ప వ్యాపారవేత్తలు. ఆ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ఈ అబ్రహాం లింకన్ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా దేశాన్ని మనం ముందు కొనసాగించాలి, దేశంలోకి ఎలా పెట్టుబడులు వస్తాయి, మనం దేశాన్ని మంచి స్థితికి తీసుకుని వెళ్ళాలి అని అబ్రహాం లింకన్ మాట్లాడుతూ ఉండగా ఆ కూర్చున్న వాళ్ళు ఒక ధనవంతుడు లేచి నిలబడ్డాడంట. ఒక ధనవంతుడు లేచి నిలబడి ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడంట. తన కాలుకున్న షూని తీసి పైకెత్తి షూని పట్టుకొని నిలబడ్డాడు ఈ ధనవంతుడు. ఇతని ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ముందు షూ పట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ షూ ఎక్కడదో తెలుసా, ఈ షూ ఎవరు కుట్టారో తెలుసా అని షూ గురించి కొన్ని వివరణించుకుంటూ, మీ తండ్రి ఈ చెప్పులు కుట్టేవాడు అని మాట్లాడుతున్నాడు. మీ తండ్రి ఈ షూని కుట్టింది. నీవు ఈరోజు అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావు, ఒకవేళ అతిశయిస్తున్నావేమో, ఇంత ధనవంతుల మధ్య నిలబడి నువ్వు మాట్లాడుతున్నావేమో అని చెప్పి ఒక ధనవంతుడు తన కాలి షూ తీసుకొని ఆ మధ్యలో నిలబడి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్తో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది నివ్వెరపోయారు, ఇదేంటి ఇంత పరిస్థితుల్లో ఆ వ్యక్తి అలా చేస్తున్నాడు అని. కానీ అబ్రహాం లింకన్ కూడా ఒక్క క్షణం ఆ పరిస్థితులకి తడబడ్డాడేమో, కానీ అతను నిబ్బరం చేసుకొని ఒక మాట మాట్లాడాడు. అయ్యా, నేను ఈ అమెరికాకి ప్రెసిడెంట్ని, చాలామంది ధనవంతులు, చాలామంది గొప్పవారు, ఈ దేశంలో ప్రముఖులు అనేవారు అందరూ ఉన్నారు. ఈ సమయంలో నా తండ్రిని
నీవు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు అని చెప్పాడు. నా తండ్రిని ఇంతమంది ముందు నువ్వు జ్ఞాపకం చేశావు కదా, అందును బట్టి నీకు వందనాలు అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి నీ తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు అని మాట్లాడినా కూడా అబ్రహాం లింకను దాన్ని సిగ్గుపడలేదు. ఈరోజు మన తండ్రి యొక్క వృత్తి, తండ్రి యొక్క పరిస్థితి ఈరోజు సొసైటీ ముందు చెప్పుకోవాలంటే సిగ్గుపడేవారు ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో నుంచే, చెప్పులు కుట్టుకునే పరిస్థితిలో నుంచి తండ్రి అబ్రహాం లింకన్ని చదివించాడు. అబ్రహాం లింకన్కి చెప్పులు కుట్టడం నేర్పాడు. అబ్రహాం లింకన్ కూడా చెప్పులు కుట్టాడు. ఆ చెప్పులు కుట్టే స్థితిలో ఉన్న ఈయన ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరూ హేళన చేస్తుంటే అలా కాదు ఇలా కాదు అనలేదు. నిజమే, నా తండ్రిని ఇంత సభలో ఇంత పెద్దవారి మధ్య నా తండ్రిని స్మరించుకునే భాగ్యము నాకు కలిగినందుకు అయ్యా నీకు వందనాలు అని చెప్పాడు. చెప్తూ మరొక మాట అంటాడు, ఇప్పుడు మీ అందరూ ధనవంతులు, అందరూ కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, అది మా నాన్న కుట్టినవే. కానీ నాకు కూడా విద్యోత్సు, ఒకవేళ మీ షూ ఏమన్నా పాడైతే, ఒకవేళ మీ షూ ఇన్కంఫర్ట్గా ఉంటే మీరు నాకు ఒక్కసారి ఇంటిమేషన్ చేస్తే నేను మీ యొద్దకు వచ్చి నేను వాటిని బాగు చేస్తాను అని చెప్పాడు. నేను వచ్చి బాగు చేస్తాను అని చెప్పాడు. గమనించండి సంగమా, తండ్రి ఈ బిడ్డకి ఏమిచ్చాడు? అలంకారముగా ఉన్నాడు. సొసైటీలో ఒక స్థితి ఇచ్చింది ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్ తండ్రి తినకపోయిన చెప్పులు కుట్టుకొని తన యొక్క కొడుకుని ఆహారం పెట్టి ఈరోజు సమాజానికి ఒక అలంకరణగా తీసుకొని వచ్చాడు. ఈరోజు అలంకరింపబడిన ఈ అబ్రహాం లింకన్ తండ్రికి కిరీటంగా ఉండి నా తండ్రి గొప్పవాడు అని ప్రకటిస్తున్నాడు. వాళ్ళందరూ ఇంత అమెరికా అధ్యక్షుడుగాను ఉన్న నేను, నీ తండ్రి ఎంత గొప్పవాడు అని అందరూ ప్రశంసలు కుమ్మరించే విధంగా అబ్రహాం లింకన్ ధైర్యంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా తండ్రి ఏం చేశాడు అని మనం ప్రశ్నిస్తున్నాం. తండ్రి నా కొరకు ఏం చేశాడు అని మాట్లాడుతున్నాం. కానీ ఎన్నో చేశాడు తండ్రి. కానీ తండ్రిది సైలెంట్ లవ్. తండ్రిది సైలెంట్ లవ్ నీకు కనిపించదు. ఈరోజు పిల్లల ముందు కూడా ఎవరు కావాలి అనుకున్నప్పుడు ఒకవేళ తండ్రి దగ్గరికి వెళ్ళినా తల్లి ఎఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది వారికి. తండ్రి అలా ఎక్స్ప్రెషన్ చేయలేడు. ఎందుకంటే చిన్నతరం నుండి కూడా మనకి ఒక బాబు పుట్టినప్పుడు ఏమని మనం ఆ బాబుతో మాట్లాడతామో తెలుసా? ఒకవేళ చిన్నదానికి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనుకో, స్కూల్కి వెళ్ళాను, ఫ్రెండ్ కొట్టాడు, పిల్లాడు కొట్టాడు అని ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు అనుకో, మనం ఏమంటాం? ఏంటి ఆడదానిలాగా ఏడుస్తావు, ఎందుకు ఏడవకూడదు, నువ్వు ఏదైనా తేల్చుకో. బాధ ఉన్నా కూడా ఏదో పెద్ద ఇబ్బంది పడటం కాదు. అంటే చిన్నతనం నుంచి కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని పిల్లలకి మనం నేర్పుతూ ఉండగానే తండ్రి అయిన తర్వాత కూడా ఆ బాధలు, ఆ కష్టాలు ఆయన వ్యక్తపరుచుకునే తండ్రి కాదు. తనలో ఉంటూ తనలోని అనుభవిస్తూ కష్టమైన, బాధైన, దుఃఖమైన, ఆకలైన అన్ని దిగముకునే అది చిన్నతనం నుంచి నేర్చుకున్నాడు తండ్రి. అందుకే తన ప్రేమ, తన యొక్క సైలెంట్లో ప్రేమ గొప్పది. అది సైలెంట్ కూడా చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమలోనే ఈరోజు మనందరం కూడా ముందుకు ఎదగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, చక్కగా ఈరోజు రక్షణ పొందుకున్న మన జీవితాల్లో కూడా ఆయన మంచి విలువనిచ్చాడు మనకి. ఒకప్పుడు ఎన్నిక లేదు, ఒకప్పుడు ఎవరు మన లక్ష్య పెట్టలేదు, ఒకరోజు తృణీకరించబడిన ఒక సమయంలో, ఎందుకు పనికిరాని వారిగా ఉన్న ఒక సందర్భంలో, కానీ దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా మార్చి చక్కగా అలంకరించాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనం తలెత్తుకొని సమాజం ముందు నడిచే మంచి ఆధిక్యత మన తండ్రి మనకిచ్చాడు. అందుకే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా పిల్లలు అంటాడు ఆయన. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని అడుగుతున్నాడు. నిజంగా ఆయన తండ్రి, ఆయనకి మనం కిరీటంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా మనం ఆయనకి కిరీటంగా
ఉండాలి అంటే మొదటిగా మన తండ్రి యొక్క విలువ ఏంటో గుర్తుపట్టాలి, తండ్రి యొక్క పాత్ర ఏంటో గుర్తుపట్టాలి, తండ్రి యొక్క శ్రమ ఏంటో గుర్తుపట్టాలి. కానీ అందరు తండ్రులు అలా ఉండకపోవచ్చు. నిజమైన తండ్రి అయితే ఖచ్చితంగా అలానే ఉండాలి. కొంతమంది తండ్రులు ఎలా ఉన్నారో తెలుసా? లాస్ట్ టైం ఒక విషయం చెప్పారు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, చాలా గొప్ప ఉద్యోగం. అయితే అస్తమానం ఇక్కడున్న తండ్రి నాకు ఒంట్లో అది బాగోలేదు, ఇది బాగోలేదు అని ఎప్పుడు కూడా ఫోన్ చేసి తన బలహీనత, తన అనారోగ్యం, తన ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితుల గురించి కుమారుడికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. అయినా వారు కుమారులు పట్టించుకోకపోతే ఊర్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేశారంటే, అయ్యా మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మంచం మీద చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి వాళ్ళ సంగతి మీరు చూడవచ్చు కదా, అంత ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోవచ్చా అని వారికి ఏదో 4 అక్షంతలు వేశారు. అయితే ఒక దినం వచ్చారు, రండి మిమ్మల్ని హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్పి తల్లిని తండ్రిని వాహనం మీద ఎక్కించుకొని కారులో ఎక్కించుకొని వెళుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆనందించుంటారు, ఇదిగో నా కుమారుడు నన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నారు, చక్కగా అలంకరించబడ్డారు, నన్ను ఘనపరిచే విధంగా వాళ్ళు బాగా నన్ను చూసుకుంటారు అనుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కారు వెళ్తూ ఉంది. కారు ఒక నదీ ప్రదేశంలో ఆపారు. ఏంటమ్మా ఇక్కడ ఆపావు అని తండ్రి కుమారుడిని అడిగాడు. ఏంటి ఇక్కడ ఆపావు అంటే, ఇదిగో ఈ నది, ఈ వాతావరణం చాలా బాగుంది, ఒకసారి ఈ ప్రదేశం అంతా చూద్దాము రండి అని ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూపించడానికి దించాడు కుమారుడు. తల్లిదండ్రులు అలానే ఆనందించారు. చక్కగా ఇక్కడి నుంచి ఆనందమే మాకు, కుమారుడు అన్నీ బాగా చూసుకుంటాడు అని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉండగా వాళ్ళిద్దరినీ ఆ నదిలోనికి నెట్టివేశారు. మా ఊరి దగ్గర జరిగిన సంఘటన ఇది ఎక్కడో మీరు టీవీలో కూడా చూసి ఉంటారు. తల్లిదండ్రులను కూడా దానిలో నొట్టేశాడు, పేడ అయిపోయింది అని. ఈరోజు ఎలా ఉన్నారో చూడండి. అలానే పిల్లలని మరి బాగా హింసించిన తండ్రులు లేకపోలేదు. ఈ సొసైటీలో మీరు గ్రహించండి, ఒక మంచి తండ్రి అయితే పాత్ర ఎలా ఉంటుందో మీ తెలియచేయాలి. ఆ తండ్రి ఎంత చక్కగా ప్రేమించాడు, పిల్లలు అంత ప్రయోజకులుగా చేస్తే చివరికి వారు భారమైపోయి వారిని నడి రోడ్డు మీద నుంచి నెట్టివేసి చంపివేసిన పిల్లలు ఉన్నారు. అలానే కాదు, పిల్లలని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈరోజు నీ కొడుకును కోసుకొని తిందాం, రేపు నీ కుమార్తెను కోసుకొని తిందాం, ఎల్లుండి నా కుమార్తెను కోసుకొని తిందాం అన్నారా లేదా? తల్లిదండ్రులే. ఆకలి అవుతుందంట, ఏం చేస్తాడ తండ్రి, ఈరోజు నీ కుమారుని తిందాం, ఆకలి వారం తీరిపోయిద్ది, 4 రోజులు తీరిపోయిద్ది, అవిగా నా కుమారుని కోసుకుందాం. అలాంటి తండ్రులు లేకపోలేదు. ఈరోజు సంగమా, నిజమైన తండ్రి ఎవరో బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. మన మంచి తండ్రిగా ఉందాం. మంచి తండ్రి వారికి అలంకరించబడిన మనం ఒక దినాన తండ్రికి కిరీటంగా మనం మార్చబడాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిలబడిన మనందరం కూడా ప్రభు చెప్తున్నది ఒక్కటే, తండ్రులారా మీ పిల్లలని ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని మీరు పెంచండి అని చెప్తున్నారు. దేవుడు తండ్రులకి ఇస్తున్న ఒక హెచ్చరిక ఏంటి అంటే, మీ పిల్లలని ఎలా పెంచాలి? కోపము రేపకుండా. శిక్షలో కాదు, శిక్షణ అంటే ఏంటి? శిక్షణ అంటే ఒక ట్రైనింగ్, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అని ఒక శిక్షణలో మీరు మీ పిల్లల్ని పెంచాలి. అలానే ప్రభు యొక్క బోధలో వారి నడిపించాలి అనేది దేవుడు తండ్రులకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు మీకు అలంకారంగా ఉంటారు,
మనకి కిరీటంగా ఉండి మంచి పేరు మన పిల్లలు తీసుకురావాలి అంటే వారి చిన్నతనంలోనే మన ముందు కూర్చున్నారు పిల్లలందరూ. వారికి ఏం చేయాలి అంటే చక్కగా ఒక శిక్షణలో చక్కగా నేర్పాలి. వారికి దేవుని యొక్క బోధలో వారిని నడిపించినట్లయితే వారు చక్కగా అలంకరించబడతారు. తర్వాత ఖచ్చితంగా తండ్రికి తల్లికి వారు ఒక కిరీటంగా ఉండి వారి నామాన్ని ఘనపరచాలి అంటే ఖచ్చితంగా అది మనం చేయాలి. మరొక మాట అంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 6:1 పిల్లలారా, పిల్లలకి చెప్తూ ఉన్నాడు. తండ్రులకి ఏం చెప్పాడు? కోపము రేపక పిల్లలు లేచి నిలబడండి రా, ఏది నిలబడండి పిల్లలు. ఇప్పుడు తండ్రులకి ఏం చెప్పాడు? జాగ్రత్త పిల్లలు వినండి మాట. మీ పిల్లలకు కోపము రేపక మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను, చూడండి, ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను వారిని పెంచుడి. పెంచమని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తాడు అంటే మిమ్మల్ని అంట చక్కగా ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఆ క్రమశిక్షణలో మీరు పెంచాలి అని మీ డాడీస్కి మీ మమ్మీస్కి దేవుడు తెలియచేస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు వినాలి. దేవుడు చెప్పాడు కనుక మన అమ్మా నాన్న ఏం చేస్తారంటే ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, వాళ్ళు ఒక శిక్షణలో మనం నడిపిస్తున్నప్పుడు పిల్లలుగా మనము అంగీకరించాలి. ఎలా అర్థమవుతుందా? పిల్లలారా మీకు చెప్తున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, మీ తల్లికి మీ తండ్రికి విధేయులై ఉండుడి. ఇది ధర్మము. మీరేం చేయాలి? మీ తల్లికి మీ తండ్రికి విధేయత అంటే లోబడాలి. ఏం చెప్తే అది మీరు వినాలి. వింటే ఏమవుతారు? మీరు మంచిగా మేలు కలుగుతుంది, మంచిగా అలంకరించబడతారు. మంచిగా మీ జీవితంలో మంచి పొజిషన్, బాగా చదువుకొని అందరూ మెచ్చుకునే విధంగా తయారవ్వాలి అంటే మీ తల్లికి మీ తండ్రికి మీరేమవ్వాలి? విధేయత చూపాలి. అన్నీ అమ్మా నాన్న ఏం చెప్తున్నారో ప్రతి మాట మీరు వింటే మీరు చక్కగా అలంకరించబడి గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఇది ధర్మమే అంటే ఇలాగే జరగాలి. ఇదే న్యాయం, ఇదే కరెక్ట్. పిల్లలు ఖచ్చితంగా తల్లికి తండ్రికి విధేయత చూపాలి. తల్లిదండ్రులు పిల్లలని దేవుని యొక్క ఉపదేశములోను శిక్షణలోను జాగ్రత్తగా పెంచాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా ఈ మాటలు ఈరోజు తండ్రిని ఏదో ఘనపరిచేస్తే సరిపోతుందని కాదు. ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని దేవుడు తండ్రి రూపంలో ఆయన బాధ్యతలు మనకి నిత్యము తెలియచేస్తూ ఉన్నాడు. మనకు తండ్రిని ఇచ్చాడు. ఈ తండ్రి బాధ్యత, ఈ తండ్రి ప్రేమ చూస్తున్నప్పుడు దేవుని ప్రేమ, దేవుడి బాధ్యత మనకు గుర్తుకు రావాలి. అందుకే ఈ తండ్రులందరికీ పరమ తండ్రి పరలోకమందున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? ఆయన అందరికీ ఘనత రావాలి అంటే మనకు అప్పగించిన తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత మనం చక్కగా పిల్లలు వారి బాధ్యత నిర్వర్తిస్తే పరమ తండ్రి నామము ఘనపరచబడుతుంది. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.